మాస్టర్ నమస్కారం. మాస్టర్ ఎంఎన్‌సివివి నమస్కారం. మాస్టర్ గారి దివ్య అమృత వాక్కుల్లో భాగంగా ఈరోజు మనము 97వది మననం చేసుకుందాం. నీకు వచ్చు సంశయాలను నివృత్తి చేసుకొనుము. మాస్టర్ నమస్కారం. మాస్టర్ గారు అంతకుముందు చెప్పినట్టుగా మనకి ఈ యోగంలో ఉన్నప్పుడు ఇది నూతన యోగం అని వారు చెప్పున్నారు. నూతన యుగం అన్నప్పుడు మనకి రకరకాల అనుమానాలు, సంశయాలు, ముందుకు వెళ్ళాలా, వెనక్కి వెళ్ళాలా, మనకొచ్చిన చిత్తభ్రమలు వీటన్నింటినీ మన మనసు మీదకి ఒక రకంగా దాడి చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఏది కరెక్టో తెలీదు, ఏది భ్రమో తెలీదు, ఏది నిజమో తెలీదు, ఏది ఆహ్, అబద్ధమో తెలీదు. ఈ సంశయంలో మన యోగంలో ఉన్నవారు మొట్టమొదటి 4 ఏళ్ళు, 5 ఏళ్ళు ఒక రకమైనటువంటి ఇబ్బందులకి గురవుతారు. కానీ వీటిని మన మాస్టర్ గారు ఏమంటున్నారంటే, అందుకే నీకు మొదటి ఉన్న 4, 5 ఏళ్ళు ప్రాథమిక శిక్ష లాంటిది. అంటే మనము ప్రైమరీ స్కూల్‌లో 0-5 స్కూల్‌లో మనం చేసినప్పుడు ఎల్‌కేజీ, నర్సరీ వీటిల్లో ఉన్నప్పుడు మనకి మన ఉపాధ్యాయులు, మన గురువులు మనకెలా అయితే మనకి చక్కగా దగ్గరుండి అన్నీ నేర్పిస్తారో, ఆ తర్వాత ఉన్నత విద్యకెళ్ళినప్పుడు గురువు అనేవాడు ఒక గైడ్ లాగానే ఉంటాడు. కానీ ఒక శిక్షకుడుగా ఉండడు. సో, ఆయన గైడ్ చేస్తూ ఉంటాడు, ముందుకు వెళ్ళిపోతుంటాడు. కానీ ప్రాథమిక విద్యలో గురువే దైవంలాగా ఉంటాడు. అలానే మనకి మొదటి 4, 5 ఏళ్ళు ఇటువంటివైన సంశయాలు కలగడం చాలా సహజం. మాస్టర్ గారి యోగాన్ని అర్థం చేసుకోవడం, మాస్టర్ గారి యోగాన్ని ఫాలో అవ్వడం, మాస్టర్ గారి యోగంలో మనం ఉన్నత స్థితి చేరుకోవడం అనేది అది అత్యున్నతమైనటువంటి క్లిష్టమైన ప్రక్రియ. దానిని మాస్టర్ గారు చాలా వరకు సులభతరం చేసి మన ఫిజికల్ గురువు గారిని మనకి ఇచ్చినప్పుడు వారి క్రమశిక్షణలో వారు చెప్పినట్టుగా మనము ముందు నడుచుకోవాలి. అప్పుడు మనకు కలిగిన సంశయాలన్నింటినీ కూడా మన ఫిజికల్ గురువు గారికి విన్నవించుకోవడము, దాని మీద ఒక అభిప్రాయానికి రాకుండా వారు చెప్పిన దాన్ని మనం ఆలోచించి ముందుకు వెళ్ళడము చాలా ముఖ్యం. ఈ సంశయాలు కలగడం దేనికోసం కలుగుతుంది అంటే, మనకి ఈ సంశయాలన్నీ కూడా మనము ఎప్పుడైతే ఒక చిన్న ఎగ్జాంపుల్ క్షీరసాగర మథనం చేసినప్పుడు ఏం వెలువడింది? మొట్టమొదటిగా విషం వెలువడింది. సో, ఆ విషాన్ని ఆ పరమేశ్వరుడు తీసుకున్నాకే మిగతావన్నీ గూడా చంద్రుడైన, ఐరావతం ఇవన్నీ గూడా చక్కగా పుట్టుకొచ్చినాయి. కానీ ఆ విషాన్ని తీసుకునేగలిగే వాళ్ళే మన ఫిజికల్ గురువుగారు. అక్కడ సాంబశివుడైతే ఇక్కడ మన పరమ గురువు గారు పంపించినటువంటి మన ఫిజికల్ మాస్టర్ గారు. అందుకనే వారికి అవన్నీ కూడా మనం అప్పచెప్పుకుంటే, మనం మన శరీరాన్ని ఒక మంథన పర్వతంలాగా ఊహించుకుంటే, రోజూ చేసే యోగము మన లోపలికి ప్రవేశించి, మనల్ని చిలుకుతూ ఉంటుందన్నమాట. ఆ చిలికినప్పుడు చివరికి మనం కావాల్సినటువంటి బ్రహ్మత్వం, అమరత్వం దాకా చేరాలి అనంటే, ఈ మధ్యలో అన్నీ విషపు బీజాలన్నిటిని కూడా లోపల నుండి తీసేయాలి కదా! అప్పుడే మనం అక్కడికి వెళ్ళగలం. అందుకని మనము ఎవరి సహారా అంటే ఎవరిని తీసుకొని, ఎవరి చేదోడుతోని, వాదోడుతోని మనం ముందుకెళ్తామనంటే, మన మాస్టర్ సివివి గారి రూపంలో ఉన్నటువంటి మన ఫిజికల్ గురువుగారు. మన ఫిజికల్ గురువు గారే పరబ్రహ్మం అనుకొని, మనం అన్నింటినీ ఆయన వేలు పట్టుకొనే ముందుకు వెళ్ళాలి. ఒక చిన్న పిల్లవాడికి వాళ్ళ నాన్నగారు, వాళ్ళ తాతగారు, వాళ్ళ గురువుగారు వేలు పెట్టుకొని ఎలా ముందుకు వెళ్తారో, మనం మన ఫిజికల్ మాస్టర్ గారిని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు. వారి వేలు పట్టుకొనే మనం ముందుకి పాకటమైనా, ఒక్క కాలుతో నడవడమైనా, తర్వాత బుడిబుడి అడుగులు వేయడమైనా, ఆ తర్వాత పరిగెత్తడమైనా కూడా మనము ఎట్టి పరిస్థితుల్లో వీలైనంత వరకు మన ఫిజికల్ గురువుగారి వేలు విడవకూడదు. అప్పుడు మనకి ఇటువంటియన్నీ కూడా చక్కగా క్రమబద్ధీకరించబడి మనకున్నటువంటి గ్రోత్ చక్కగా మనకి వస్తుందనమాట. అందుకని మనం ఎప్పుడూ కూడా మన సంశయాలన్నింటినీ వాటిని మనం గురువుగారికి విన్నవించుకోవడం, వాటిని నివృత్తి చేసుకోవడం, ఆ తర్వాత దాని గురించి రకరకాల ఇతరుల ఎక్స్‌పీరియన్సెస్ అన్నీ మనం వినడం,
అందుకే మనము యోగ సమావేశాలకు వెళ్ళినప్పుడు ఇటువంటి అన్నీ కూడా మన యోగ మిత్రులతో పంచుకోవడం, వాటన్నిటిని నివృత్తి చేసుకోవడం, యోగ యోగ సమావేశాల్లో అక్కడ ఎక్స్చేంజ్ ఆఫ్ ఎనర్జీస్ అయ్యి చక్కగా న్యూట్రలైజ్ అయిపోయి చెడు ఏదైతే ఉందో మనలోని అన్నీ కూడా డిసిపేట్ అయిపోతాయి అన్నమాట. అందుకని మన యోగ సమావేశాలకు వెళ్ళడం, మన యోగ గురువులతో మనం అనుక్షణము మనము టచ్‌లో ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్ మన యోగంలో. ఈ సంశయాలన్నింటినీ కొంతమంది మనం దైవ పూజ చేయకూడదు, మనం ఇందులో ఉన్నాము, ఇటువంటివన్నీ ఉంటూ ఉంటాయి. చెప్తూ ఉంటారు. కానీ అవన్నీ కూడా పెద్ద మాస్టర్ గారు వేటిని నో అని చెప్పలేదు. చక్కగా అవి అనుకరిస్తూనే మనం నిత్య పూజలు చేసుకుంటూనే మనం చక్కగా మన యోగాన్ని కూడా చేసుకోమని చెప్పారు. ఏ రోజు కూడా అరే నువ్వు ఆ పూజ చేయొద్దు, ఈ పూజ చేయొద్దు అని చెప్పి ఎప్పుడూ మాస్టర్ గారు చెప్పినటువంటి దాఖలాలు మనకి మాస్టర్ గారి డైరీలో కానీ, మాస్టర్ గారి పరమ గురువుల డైరీలో కానీ ఎక్కడ కూడా మన గురువులు కానీ చెప్పినట్టుగా లేదు. అటువంటివి ఏమైనా ఉంటే అవన్నీ మనం నివృత్తి చేసుకుంటే మన మనసు చాలా తేలికబడి మన యోగము చక్కగా పనిచేస్తుంది. మాస్టర్ నమస్కారం.